మాఘపురాణము 27వ అధ్యాయము. గృత్సమధుడు జహ్ను మహర్షితో ఇట్లు చెప్పెను. జహ్ను, ఇంకను మాఘమాస మహత్యము చెప్పెదను ఆలింపుము. ఈ కథను విన్నవారు చదివినవారు జన్మ సంసార సాగరము నుండి తరిస్తారు. పూర్వకాలము ద్వాపరయుగములో అంగదేశాధీశుడైన సులక్షణుడు అను పేరుగల సూర్యవంశమునందు ఉద్భవించిన రాజు ఒకడు ఉండేవాడు. అతడు మిక్కిలి ధర్మాత్ముడు, బలము కలవాడు, సాధువును శత్రువులను చంపువాడు, శత్రువుల పట్టణములను జయించినవాడు అయి ప్రజలను మిక్కిలి చక్కగా పరిపాలించు ఉండేవాడు. ఆ రాజుకు పరమ పతివ్రతలు అగు 100 మంది భార్యలు ఉండేవారు. పర్వత దీప రాజ్యమునంతా అతనే పాలిస్తూ సామంత రాజులచే మర్యాదలు పొందుతూ ఉండేవాడు. అతడు తన 100 మంది భార్యల యందు ఒక్క పుత్రుని కూడా పొందలేకపోయాడు. పుత్ర సంతానము కొరకు అనేక దాన ధర్మాలు కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. కానీ పుత్రులు లేక రాజు చాలా చింతాక్రాంతుడై ఇట్లు ఆలోచిస్తూ ఉంటాడు. నేను పూర్వజన్మమున పుత్రులను పొందగలుగు మంచి కార్యాలు ఏమీ చేయలేదేమో, అందువలన నాకు ఈ రాజ్యమును పరిపాలించగల గుణవంతుడైన పుత్రుడు ఒక్కడు కూడా కలగలేదు. పుత్రులు లేని వారికి పుణ్యలోకములు లేవని పురాణాలు చెప్తున్నాయి. పుత్రుడు లేని వారికి, దరిద్రునికి, చేసిన మేలు మరిచిన వానికి, సన్యాసికి, వేదము రాని విప్రుడికి సద్గతి ఎప్పటికీ కలగదు అని వేదవేత్తలగు మునులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కాబట్టి పుత్రహీనుడైన నాకు ఇహపర సుఖములు లేవు. కాబట్టి నేను మునీశ్వరుల ఆశ్రమములకు పోయి సమస్త ధర్మార్థ జ్ఞానాలను వారితో సేవ చేసి నా కోరికను వారికి తెలుపుతాను. వారు నాకు పుత్రులు కలుగు ఉపాయం ఏమైనా చెప్తారు. ఆ ఉపాయమును నేను నిర్వహిస్తాను అని మనస్సులో నిశ్చయించుకొని సులక్షణుడు విచిత్రమైన రథమెక్కి సహచరులతో కూడా బయలుదేరి సర్వముని సంసేమ్యమానమగు నైమిషారణ్యమునకు వెళ్ళాడు. అక్కడ గల మునులకు నమస్కరించి బద్ధాంజలుడై వాళ్ల ఎదురుగా నిలవబడి తన వృత్తాంతాన్ని వాళ్ళకి విన్నవిస్తాడు. ఆ మునులు రాజు యొక్క పుత్రకాంక్షను, ధర్మాసక్తిని కని, రాజా, నువ్వు పూర్వజన్మమునందు పాపము చేసితివి, దానిని వినుము చెప్తాను. పూర్వజన్మమందు నీవు క్షత్రియుడవు, సౌరాష్ట్ర దేశమునకు రాజువు. నీవు గజ తురగ పదాతులను కూడుకొని సమస్త సంపదలతో కూడిన వాడై మాఘమాసమున మకర రాశియందు సూర్యుడు ఉండగా రథసప్తమి నాడు ఉదయమునందు స్నానము చేయలేదు. ఆ రథసప్తమి నాడు గుమ్మడికాయను దానం కూడా ఇవ్వలేదు. అందువలన నీకు పుత్ర సంతానము కలుగలేదు. మాఘ శుద్ధ సప్తమి నాడు గుమ్మడికాయను దానం ఇచ్చిన వారు పుత్ర సంతానమును పొందుతారు. మాఘశుద్ధ సప్తమి దినమున పువ్వులు, ఆవు నెయ్యి, పెరుగు, పాలు మొదలగునవి చేర్చి గుమ్మడికాయతో దానమును విప్రునికి ఇవ్వాలి. అట్లు చేయని వానికి పుత్రప్రాప్తి లేదు. సులక్షణుడు వారి పలుకులను విని పుత్రార్థి అయి మునుల పాదాలకు వేరువేరుగా నమస్కరించి వారిని స్తోత్రము చేసి, మునివల్లభులారా, నాకు పుత్రులు కలుగునట్లు వరమును ప్రసాదించండి అని అడిగెను. మునీశ్వరులు ఆ రాజు పలుకులు విని మాదీ ఫలమును మంత్రించి రాజుకిచ్చెను. రాజా, ఈ మాదీ ఫలమును 100 భాగములు చేసి నీ 100 భార్యలకు ఇవ్వండి. వారు దీనిని తింటారు. పిమ్మట నీకు 100 మంది పుత్రులు కలుగుతారు. నీ ఇంటికి పొమ్ము అని కరుణామయులగు మునులు వారికి ఫలము ఇచ్చిరి. రాజు ఫలమును గ్రహించి మునులకు నమస్కరించి తన ఇంటికి చేరెను. సులక్షణుని భార్యలు తమ భర్త మంత్రించి బడిన మాదై ఫలమును తెచ్చి ఉన్నాడని తెలుసుకొని ఇంటికి వచ్చినట్లు దాసీల వల్ల విని పరమ సంతోషముతో భర్తకు ఎదురుగా వెళ్ళి తమ ఇంటి ద్వారమందు పువ్వులను, పేలాలను, అక్షితలను భర్తపై చల్లి నీరాజనాది దీపహారతుల చేత పరమ ప్రేమను చూపుచు రాజును ఆదరించిరి. రాజు మార్గాయాసమున అలసియుండిరి. మాదీ ఫలమును శయనగృహమందుంచి భోజనార్థము మరి ఒక గృహాంతర్భాగమునకు చనెను. సులక్షణుని భార్యలలో ఒకరి ఆఖరి భార్య తనకొక్కతికే పుత్రుడు కలుగవలెను అన్న అసూయంతో తన మాదీ ఫలమును సంగ్రహించి ఒక రహస్య ప్రదేశముందు ఆ ఫలము అంతయు పరమ సంతోషముతో తినెను. రాజు భోజనము చేసి శ్రమ తీర్చుకొని శయనాగారమందు తానుంచిన మాదీ ఫలమును భార్యలకు ఇయ్యదలచి చూసెను. ఫలము కానరాలేదు. ఆశ్చర్యపడి భయపడి అంతఃపురములో ఉన్న ఆడవారినందరినీ ఫలమును గురించి వేరువేరుగా రాజు అడిగెను.
నాకు పుత్ర సంతానమునిచ్చు మంత్రిత మాది ఫలమును ఈ శయనాగారమున ఉంచితిని కనిపించడం లేదు. దీనిని ఎవరు తీశారు, ఎవరు తిన్నారు? వారందరినీ పట్టుకొని కఠినమగు శిక్షలకు పాల్పడ చేస్తాను. రాజు మాటలు విని అంతఃపుర పరిచారకులు తమకు ఆ ఫలము గురించి తెలియదని చెప్పారు. రాజు విచారించి మూర్ఛపోయెను. కొంతసేపటికి మూర్ఛ నుండి లేచుసరికి రాజు యొక్క కనిష్ట భార్య తాను ఆ ఫలమును భక్షించి తిని అని చెప్పెను. సులక్షణుడు ఆ మాటలు విని ఒక్క కుమారుడైనా కలుగును అని సంతోషిస్తూ విచారమును విడిచి కనిష్ట భార్యను పుత్రకాంక్ష చేత బహు జాగరూకతో కాపాడుచుండెను. సులక్షణుని భార్య 9 భార్యలందు చిన్న భార్య గర్భావతి అయి పుత్రుని కనులను అసూయచి మిగిలిన భార్యలు మనస్సున విషాన్ని వహించి గర్భ విచ్ఛిన్నమగు మందుని ఆ చిన్న భార్యకిచ్చిరి. అందువలన ఆమెకు గర్భము నశించలేదు. పిమ్మట వారు వేరొక ఔషధమును ఇచ్చిరి. దానివలన కనిష్ట భార్య తన జ్ఞానాన్ని వదిలి మనోవిభ్రమ కలిగి చిత్త వికారము పొందెను. రాజు భార్యలందరూ బాహ్యమందు కనిష్ట భార్య ముందు గౌరవము ప్రేమ చూపుచుండిరి. వారి అంతరంగములో మాత్రం విచ్ఛిన్న వృత్తి వహించిన ప్రత్యక్షముగా గర్భము పూర్తి అగు వరకు ఆమెను రక్షించిరి. కానీ ఒకనాడు దైవవశము చేత కనిష్ట భార్యకు మతి చలించి అంతఃపురము నుండి బయలుదేరి అకాలమందు మిక్కిలి ఘోరమైన అరణ్యాన్ని చేరిను. 10వ మాసమందు ఆమె అచటనే కుమారుణ్ణి కనెను. ఆ అరణ్యమందు గల పర్వత గృహములలో ఒక గుహయందు పెద్ద పులి ఆహారార్థము తిరుగుచు మనుష్య గంధమును గ్రహించి చెట్టు కింద ఒంటరిగా ఉన్న స్త్రీని చూసి తనకు అది చాలు అని ఆహారముగా ఆమెను భక్షించెను. రక్తమయమైన ఆ శిశువును చెట్ల కింద అందముగా నున్నందున చూచి హంస తన పరివారముతో వచ్చి రెక్కల చేత కాపాడుతూ బాధ లేకుండా చూసి తేనె, పండిన పండ్లు మొదలగునవి ఇచ్చి 1 సంవత్సరము పెంచెను. అంత ఆ హంస తన జాతి పక్షులతో జత చేర్చ అక్కడ నుండమని ఆ శిశువును ఒక సరోవర తీరమున ఉంచెను. ఆ సరోవర తీరము వరకు వనమందుండు మునికాంతలు స్నానార్థము వచ్చి భర్తలతో కూడి స్నానమాడుదురు. అందులో ఒక ముని 2 భార్యలు కలిగి పుత్రహీనుడై ఆ తీరమందు ఆడుకొనుచున్న పిల్లవాడిని చూసి దగ్గరకు తీసుకొని సంతోషముతో ఇట్లు ఆలోచింపసాగెను. ఈ పిల్లవాడెవరు? ఈ పిల్లవాని తల్లి భర్తను వదిలి ఎందులకు ఇక్కడికి వచ్చింది? ఈ అడవిలో ఈ బాలకుని రక్షించుస్తున్న వారు ఎవరు? అని పలు రీతులుగా విమర్శించి చివరకు ఇట్లు నిర్ణయించుకున్నాడు. అడవియందు గాని, గర్భమందు గాని, ఇంటియందు గాని మరి ఎక్కడైనా ప్రాణిని కాపాడేవాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని విడిచిన నరుడు సుఖవంతుడు కాజాలడు. దక్షత లేకపోయినా ఈ బాలకుడు చక్కగా ఆడుకుంటున్నాడు అని ఆలోచించి పిల్లవానిని తీసుకొని సరోవరమునందు తానును సతులను స్నానమాడి నిత్యకర్మలు నిర్వహించి పిమ్మట తన ఆశ్రమమునకు చేరెను. మునియు భార్యలు తేనె, పండిన పండ్లు, పాలు, నేతులతో ఆ బాలకునికి 2 సంవత్సరములు పెంచిరి. నిత్యము ఆ ముని భార్యలు బాలకునికి విషమై మాత్సర్యమైన బుద్ధితో కలహింపసాగిరి. బాలకుడు నావాడని నావాడని, నేను పెంచితినని నేను పెంచితినని పరస్పరము కలహించుచు ఈర్ష్యతో నిండిరి. ఒకనాడు ముని యొక్క పెద్ద భార్య సాయంకాలము ఆడుకుంటున్న పిల్లవాడిని ఎత్తుకొని పోయి జనులు లేని ఘోరారణ్యమందు విడిచి ఎవరికీ ఏమీ తెలియకుండా వచ్చేసింది. ఇంటి వద్ద మునీశ్వరుడు పిల్లవానికి కానక అర్ధరాత్రి అందు సాధ్యమగునంత వరకు వెదికి ఎచ్చటా కనిపించకపోగా ఎంతో విచారముతో ఇంటికి వచ్చెను. భర్త దుర్భర దుఃఖమగ్నుడైన భార్య పిల్లవాని మాట ఏమాత్రము చెప్పలేదు. సుగుణుని భార్యలు ఈ రీతిగానే సాహసించిరి. పిమ్మట ఈ ముని భార్యలు కూడా ఇట్లే చేసిరి. శిశువునకు ఇది 2వసారి అరణ్యము పడియుండుట, కష్టపడుట తప్పలేదు. ముని భార్య శిశువును అరణ్యమున పాలును భర్తను దుఃఖముల పాలును పడవేసింది. 3 ఏండ్ల వయసుగల బాలుడై నిర్జన వనమందుండి అర్ధరాత్రి దక్షత లేక విచారించి నెమ్మదిగా కొంతకాలానికి విధివశము చేత రమ్యావాటిక సమానమగు తులసి చెట్టును చేరి అచ్చట సుఖించెను. ఆ బాలునకు తులసి చెట్టు యొక్క దర్శనము స్పర్శ కలుగుట వల్ల రాత్రియందు అడవియందు ఏ విధమైన అపాయము జరగలేదు. రాత్రి జరిగిపోయింది. ఉదయమున సూర్యోదయము కాగానే
కండ్ల వెంట నీరు గార్చుచూ బిగ్గరగా ఏడ్చెను. ఎండలో ఒంటరిగా ఏకాకిగై ఏడ్చుచున్న బాలకుని చూచి అరణ్యములో గల పక్షులు, మృగాలు, క్రూర జంతువులు కూడా వానితో కూడా ఏడ్చుటకు మొదలుపెట్టెను. జంతుజాలమే బాలకుని యందు జాలిగొని ఏడ్వగా మానవ మాతృలకు విచారము కలుగుట వింతయగున, అట్టి క్రూర మృగాలకైనా బాలునిపై దయ కలిగింది. వానిని అరణ్యమందు విడిచి సతీమ తల్లులకు మాత్రము మనసు చలింపలేదు, దయ కలుగలేదు. పక్షులు జంతువులు ఇట్లు విచారించి పండ్లు నీరు తెచ్చి ఆకలి దప్పికలు తీర్చి తమ రెక్కల నీడల చేత ఎండను వారించి బాలునకు ఉపచారములు చేస్తూ ఉండిరి. బాలుడు ఆ ఉపచారముల చేత శ్రమలేక సుఖముగా నుండెను. తులసి సాంగత్యము వల్ల బాలునకు శ్రీహరి నామ సంకీర్తన మందు బుద్ధి కలిగి ఆ బాలుడు అరణ్యమందు కృష్ణ, వాసుదేవ, గోవింద, అచ్యుత, నరసింహ అని భగవంతుని నామకీర్తనములచే కీర్తించుచూ ఉండెను. జహ్ను మహర్షి, వింటివా? తులసీ దర్శన స్పర్శ వలననే చేయువానికి పాపనాశనము కలుగును. అరణ్యమందు కాని ఇంటియందు కాని భయము ఉండనే ఉండదు. ఇది స్కాంద పురాణ అంతర్గతమగు మాఘ పురాణమందు 27వ అధ్యాయము.